స్నేహితులందరికీ నమస్కారం. నేను కృష్ణమాచారి, శ్రీటెక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్. వెల్కమ్ టు శ్రీటెక్ ల్యాండ్ ఛానల్. శ్రీటెక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ ద్వారా ఇటీవల విక్రయించబడిన ఒక 3 ఎకరాల వ్యవసాయ భూమిని ప్రస్తుతం మా సంస్థ ఆధ్వర్యంలో పూర్తిగా డెవలప్ చేసే పనులు జరుగుతున్నాయి. ఈ డెవలప్మెంట్లో భాగంగా ముందుగా భూమికి బౌండరీ ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం, అలాగే భూమికి సరైన రక్షణ మరియు సౌకర్యం కోసం మెయిన్ గేట్ అమర్చడం వంటి పనులను పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా వ్యవసాయానికి అత్యంత ముఖ్యమైన అంశమైన నీటి వనరుల కోసం ఈ భూమిలో జియోఫిజికల్ సర్వే కూడా చేయించడం జరిగింది. ఈ జియోఫిజికల్ సర్వే ద్వారా భూమి అడుగున ఉన్న గ్రౌండ్ వాటర్ లొకేషన్ను శాస్త్రీయంగా గుర్తించి అదే పాయింట్లో బోర్ వేయించడం జరిగింది. అయితే చాలా మందికి ఒక సందేహం ఉంటుంది, జియోఫిజికల్ సర్వే అసలు ఏమిటి, ఈ సర్వే ఎలా చేస్తారు, ఈ సర్వే ఆధారంగా బోర్ వేస్తే నీరు వస్తుందా, అన్ని విషయాలను, అలాగే భూమిలో జియోఫిజికల్ సర్వే ఎలా జరిగింది, బోర్ ఎలా వేయించాము, చివరికి గ్రౌండ్ వాటర్ ఎలా వచ్చింది అన్న విషయాలను ఈ వీడియోలో పూర్తిగా మీకు వివరంగా చూపించబోతున్నాం. కాబట్టి ఈ వీడియోను మొత్తం చివరి వరకు తప్పకుండా చూడండి. సో ఫ్రెండ్స్, ఈరోజు శ్రీటెక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ ద్వారా సేల్ అయిన ఒక 3 ఎకర్స్ ల్యాండ్లో జియోలాజికల్ సర్వే నిర్వహించడం జరిగింది గ్రౌండ్ వాటర్ కోసం. సో మనతో పాటు ప్రముఖ జియాలజిస్ట్ శ్రీ కిరణ్ కుమార్ గారు మరియు ఇంజనీర్ శ్రీ ప్రశాంత్ కుమార్ గారు మనతో ఉన్నారు. వాళ్ళు ఆధునిక పద్ధతిలో ఈ 3 ఎకరాల ల్యాండ్ జియో సర్వే నిర్వహించారు. దాని నుంచి వచ్చిన అవుట్పుట్, వాళ్ళు యూజ్ చేసిన కొన్ని ఎక్విప్మెంట్స్, వాటి వివరాలు వాళ్ళనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం ప్రశాంత్ గారు. నమస్తే అండి, నా పేరు ప్రశాంత్ కుమార్. వైశాలి డిటెక్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి నేను హెడ్ని అండి. సో మేము జియాలజికల్ సర్వీస్ చేసాము. ఈ జియాలజికల్ సర్వే చేసే ఇన్స్ట్రుమెంట్స్ కూడా సేల్స్ అండ్ సర్వీస్ చేస్తాము, ఈ రెండు. సో మా జియాలజిస్ట్ కిరణ్ గారు అండి, డాక్టర్ కిరణ్ గారు. సో ఈరోజు ఈ ల్యాండ్లో మనము సర్వే చేయడానికి వచ్చాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ ల్యాండ్ సర్వే, గ్రౌండ్ వాటర్ సర్వే కోసం ఫస్ట్ మనం వాడింది లాంగ్ రేంజ్ డిటెక్టర్ అంటామండి. సో లాంగ్ రేంజ్ డిటెక్టర్ ఏం చేస్తుందంటే భూమి లోపల ఉన్న మ్యాగ్నెటిక్ ఫ్లక్చుయేషన్స్ ఎక్కడైతే డిఫర్ ఉంటాయో ఆ డిఫర్ ఉన్న జోన్స్ని అది ఐడెంటిఫై చేస్తుంది. ఐడెంటిఫై చేసినాక జియోఫిజికల్ సిస్టమ్స్, అంటే మనం వాడేది PQWT అండి. సో ఇది PQWTలో S500 మోడల్ అనమాట ఇది. సో ఇది కూడా PQWTలో S500 అనమాట. సో ఈ సిస్టమ్స్ ఏంటంటే జియోఫిజికల్ సర్వే కండక్ట్ చేస్తుంది అనమాట. భూమి లోపల ఎక్కడెక్కడైతే ఫ్రాక్చర్స్ ఉన్నాయో, అంటే లైక్ సబ్ సర్ఫేస్లో ఉన్న చేంజెస్, ఫ్రాక్చర్స్, ఫోల్డర్స్, జాయింట్స్ ఇవేమున్నాయో ఈ సిస్టమ్స్ ఒక ఫ్రీక్వెన్సీని పంపించి ఆ ఫ్రీక్వెన్సీ లోపలికి పోయినాక ఎక్కడెక్కడైతే డిస్టర్బెన్స్ ఉన్నాయో ఆ డిస్టర్బెన్స్ని మనకు ఇమేజ్ రూపంలో, ఒక ప్రొఫైల్ సర్వే ఇమేజింగ్, ఒక 2D కౌంటర్ ఇమేజింగ్ రూపంలో మనకు చూపిస్తుంది. ఆ దాన్ని మన జియాలజిస్ట్ ఇక్కడున్న ఏరియా కండిషన్స్ని బట్టి, ఇక్కడున్న సబ్ సర్ఫేస్లో చేంజెస్ కానీ, ఇక్కడున్న డ్రైనేజ్ ప్యాటర్న్స్ కానీ, ఇక్కడున్న ఏరియా కండిషన్స్ని బేస్ చేసుకొని మనము ఆ రైతుకి రిజల్ట్స్ ఇస్తాం అనమాట. ఎక్కడ ఏంది, ఎంత డెప్త్ అనేది ఇస్తాం అనమాట. సో ప్రశాంత్ కుమార్ గారు, ఇప్పుడు మీరు ఈ ల్యాండ్లో సర్వే చేశారు కదా, ఈ సర్వే చేసిన అవుట్పుట్ ఎలా వచ్చింది సార్? ఇక్కడ మీరు దాదాపు 2 అవర్స్గా మీరు సర్వే చేస్తున్నారు, మేము గమనిస్తున్నాము. ఇక్కడ చేసిన సర్వే రిపోర్టు అవుట్పుట్ ఎలా వచ్చింది సార్? మీరు ఎన్ని పాయింట్స్ మాకు అవుట్పుట్ ఇస్తున్నారు? రైట్ సార్, ఇక్కడ మనము ఒక లాంగ్ రేంజ్ సిస్టమ్ తోటి ఒక 6 పాయింట్లు మనం మార్కింగ్ చేసాము. ఓకే, దీన్ని మనం జియోఫిజికల్ సిస్టమ్తో చేస్తే ఈ 6 8 అయిపోయినాయి. ఎందుకంటే కొన్ని దగ్గర మనకు 2 జోన్స్ వచ్చాయి అనమాట. సో అంటే జోన్స్ అంటే ఆ ఫ్రాక్చర్స్ 2 డైరెక్షన్స్లో పోతున్నట్లే. సో దాన్ని మనం ఏంటంటే ఈ 8 పాయింట్లు మనము ఏవైతే లాంగ్ రేంజ్ సిస్టమ్ తోటి లేకపోతే జియోఫిజికల్తో స్కాన్ చేసినాక ఇక్కడ ఒకటి అర్థం ఏమైందంటే 180 ఫీట్ల నుంచి 220 ఫీట్ల వరకే ఇక్కడ డ్రిల్లింగ్ చేసుకునే ఆపర్చునిటీ అనేది ఉంది. అంటే ఇక్కడ డీపర్ పోయే ఛాయిస్ అవసరం లేదు. 220 ఫీట్ విల్ బి ఎనఫ్. 220-230 ఫీట్ వరకే మనకు ఫ్రాక్చర్స్ అనేది కనిపిస్తుంది. మేము 500 ఫీట్లు స్కాన్ చేసాము, బట్ మనకు ఫీజిబిలిటీస్ ఇక్కడ 220 ఫీట్ వరకు మాత్రమే అనిపిస్తుంది సార్ ఇక్కడ. ఓకే, అయితే ఇప్పుడు మీరు చేసిన ఈ స్కానింగ్ వివరాలు మాకు అంటే అన్ని పేపర్ వైజ్గా ఏమైనా ఇస్తారా? దీనికి
ఎలా అవుట్పుట్ ఇస్తారు మీరు? రైట్ సార్, మనం స్కాన్ చేసినప్పుడు సర్టన్ ఇమేజెస్ అనేది జనరేట్ అయినాయి, ఫ్రీక్వెన్సీస్ బట్టి ఇమేజెస్ జనరేట్ అయినాయి. ఆ ఇమేజెస్ మనం ఎవరైతే రైతు మనతో సర్వే చేయించుకుంటారో ఆ ఇమేజెస్ వాళ్ళకి పంపించుకుంటూ ఆ ఇమేజెస్కి తగిన కంటెంట్ కింద, అంటే నా జియాలజిస్ట్ ఏం చెప్తారంటే సార్ ఈ మ్యాప్ ఈ పాయింట్ ఇంత డెప్త్లా ఇక్కడ ఫ్రాక్చర్స్ వస్తాయి, ఇంత డెప్త్ వర్క్ వేసుకోవాలని చెప్పి ఏదైతే నేను మా జియాలజిస్ట్ కూర్చొని డిస్కస్ చేసిన తర్వాత ఒక పేపర్ వర్క్ నేను రాసుకున్న తర్వాత దాన్నే వాట్సాప్లో విత్ ఇమేజెస్తో జాయిన్ చేసి ఆ ఫార్మర్కి పంపించేస్తాం అనమాట. ఓకే సార్, మీరు యూజ్ చేసిన ఎక్విప్మెంట్ జియో ఫిజికల్ అన్నారు. జియో ఫిజికల్ సిస్టమ్స్. సో జియో ఫిజికల్ సిస్టమ్స్ వాటి గురించి చెప్పగలరా? అంటే మా ప్రేక్షకులకు ఇప్పుడు చాలామంది ఈ యూట్యూబ్ ఛానల్లో ఈ మధ్య ఈ వీడియోస్ కొంచెం ట్రెండ్ అయినాయి. ఇంతకుముందు మేమంతా ఈ కొబ్బరికాయలతోని ఇలా కొంచెం రా సిస్టమ్ యూజ్ చేసేది. సో ఇప్పుడు మీరు డిజిటల్ సిస్టమ్ అంటున్నారు. సో మీ సిస్టమ్స్ గురించి కొంచెం వివరంగా చెప్పగలరా? రైట్ సార్, గుడ్ క్వశ్చన్ సార్. కమింగ్ టు ఎక్విప్మెంట్, ఇది ఒక ఇంజనీరింగ్ డిజైన్ ఎక్విప్మెంట్ అండి. సో ఈ ఎక్విప్మెంట్ ఏంటంటే దీన్ని PQWT అంటాం. ఓకే, ఇది మనకు హాంకాంగ్ తెలుస్తుంది. ఇది 500 మీటర్ల డెప్త్ వెళ్ళే డిజైన్ చేసిన సిస్టమ్స్ అనమాట. ఈ సిస్టమ్స్లో వీళ్ళు ఒక 2 బ్యాటరీస్ వాడతారు. ఈ బ్యాటరీస్ కెపాసిటీ 3.7 వోల్ట్స్ 2 బ్యాటరీస్ ఉంటాయండి. 3.7 వోల్ట్స్ 7,400 మిల్లీ వోల్ట్స్ అనమాట. అంటే 7.4 వోల్ట్స్ని మనం 7,400 మిల్లీ వోల్ట్స్ అవుతుంది. సో ఈ 7,400 మిల్లీ వోల్ట్స్ ఫ్రీక్వెన్సీని జనరేట్ చేస్తుంది. ఎలా జనరేట్ చేస్తుంది అంటే ఈ 7,400 మిల్లీ వోల్ట్స్ అనేది ఒక PMW మదర్ బోర్డ్కి పోతుంది. ఈ PMW మదర్ బోర్డ్లో మనకు యాంప్లిఫికేషన్ డీయాంప్లిఫికేషన్ 2 ఉంటాయి అనమాట. సో ఈ డీయాంప్లిఫికేషన్ యాంప్లిఫికేషన్ ఏం చేస్తుంటే ఒక ఫ్రీక్వెన్సీ డిజైన్లో వీళ్ళు ఏం చేస్తారంటే 3,200 అంటే 3,200 మిల్లీ వోల్ట్స్ భూమిలోకి పోయినప్పుడు ఫస్ట్ ఫ్రీక్వెన్సీ జనరేట్ అవుతుంది. సెకండ్ ఫ్రీక్వెన్సీ 3,350 అట్లా, అంటే 150 మిల్లీ వోల్ట్స్ని పెంచుకుంటూ వాళ్ళు 150 మీటర్లకు కానీ 300 మీటర్లకు కానీ, అంటే డిపెండింగ్ ఆన్ వాళ్ళ డిజైన్. సపోజ్ 100 మీటర్స్ పెడితే మనకు 33 ఫ్రీక్వెన్సీస్ వస్తాయి. 150 మీటర్స్ పెడితే మనకు 36 ఫ్రీక్వెన్సీస్ వస్తాయి. అదే 300 మీటర్స్ పెడితే మనకు 44 ఫ్రీక్వెన్సీస్ వస్తాయి. అదే మనకు 500 మీటర్స్ పెడితే 54 ఫ్రీక్వెన్సీస్ వస్తాయి. సో ఇలా వీళ్ళు డిజైనింగ్లో ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ ఇంత డెప్త్ పోవాలి, ఒక ఫ్రీక్వెన్సీకి ఇంత మిల్లీ వోల్ట్స్ వాడాలి అని చెప్పి వాళ్ళ డిజైన్ స్ట్రక్చర్లో డిజైన్ చేశారు. దాని బేసిస్ కన్నా భూమిలో ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ డెప్త్ పోతుకుంటూ ఆ సబ్ సర్ఫేస్లో చేంజెస్ని ఒక మనకు డిజిటల్ మ్యాప్ లాగా మనకు ఇందులో చూపిస్తుంది. ఆ మ్యాప్కి ప్రాసెస్ మ్యాప్, ఒరిజినల్ మ్యాప్ అండ్ ప్రొఫైల్ మ్యాపింగ్ అనేది 3 మ్యాప్లు ఉంటాయి. ఈ 3 మ్యాప్ని బేస్ చేసుకొని మనము అక్కడున్న కండిషన్స్ని మన జియాలజిస్ట్ చెప్పిన ప్రకారంగా అక్కడున్న కండిషన్స్ మన మ్యాప్కి ఎంత మ్యాచ్ అయింది అనేది ఈ 2 చూసుకొని మనం ఆ రైతుకి అనేది బోర్ పాయింట్ సజెస్ట్ చేయాలా చేయకూడదా, చేస్తే ఎంత లోపలికి సజెస్ట్ చేయాలనేది మనము డిసైడ్ చేయాలి. అక్కడ జియాలజిస్ట్ పాత్ర అండ్ ఇంజనీరింగ్ ఈ మిషన్ మీద అనుభవం ఉన్న పాత్ర, ఈ 2 కలిసే అక్కడ మనము వాళ్ళకు చెప్పాల్సి వస్తుందండి. ఓకే సార్, మంచి ఆన్సర్ ఇచ్చారు. మీ ఎక్విప్మెంట్స్ గురించి మంచి వివరాలు ఇచ్చారు. అండ్ దెన్ లాస్ట్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, వాట్ అబౌట్ ద యాక్యురసీ సార్? కరెక్ట్, యాక్యురసీ మీరు ఎంతవరకు మీరు యాక్యురేట్గా అవుట్పుట్ ఇవ్వగలరు? దీని అవుట్పుట్ మీరు ఇచ్చిన తర్వాత 100% సక్సెస్ఫుల్ ఉంటుందా, లేకపోతే ఇందులో ఏమైనా ఎర్రర్స్ ఉంటాయా? రైట్, ఇది చాలా ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్ సార్. ఇది కొద్దిగా స్ట్రెచ్ చెప్పే ఆన్సర్. ఇది అంటే స్ట్రెచ్ చేసే టైం తీసుకునే ఆన్సర్ ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, రైతులు ప్రపంచంలో ఉన్న ఏ ఎక్విప్మెంట్ ఏదైతే జియోఫిజికల్ సిస్టమ్ భూమి లోపట మనము బోర్వెల్స్ కోసం మనం వాడే బోర్వెల్స్ పాయింట్ సజెస్ట్ చేసే దానికోసం మనం ఏదైతే వాడుతున్నామో ఈ ప్రోడక్ట్స్ ఏవి కూడా భూమి లోపల డైరెక్ట్ మెథడ్గా వాటర్ని కనుక్కోవు, ఇండైరెక్ట్ మెథడ్గా వాటర్ని కనుక్కుంటాయి. ఎలా? భూమి లోపల మనకు ఫ్రాక్చర్స్ డివైడ్ ఉంటాయి. ఆ ఫ్రాక్చర్స్ అంటే పొరలు అంటాం, లేకపోతే గ్యాప్లు అంటాం. ఒక్కొక్కరు ఒకలాగా అంటాం. సో భూమి లోపల ఎంత లోపల మనకు ఇట్లా ఈ గ్యాపులు ఎలా ఉన్నాయి, హారిజంటల్ గ్యాప్సా వర్టికల్ గ్యాప్స్ అని చెప్పేదే మిషన్. మనం ఇలా సిగ్నల్ పంపించినప్పుడు ఈ గ్యాప్స్లలో ఏదైతే ఆ ఫ్రీక్వెన్సీ పోతుందో, ఇలా గ్యాప్ వచ్చిన దగ్గర ఫ్రీక్వెన్సీ సర్టన్ టైం తీసుకుంటుంది. టైం తీసుకొని మళ్ళీ మేక్ బ్రేక్ అనమాట. ఇక్కడ బ్రేక్ అవుతుంది, మళ్ళీ మేక్ అవుతుంది. ఇలా ఎంత డెప్త్లో ఇట్లాంటి బ్రేక్స్ అనేటివి వచ్చినాయి, అది మనకు ఒక ఇమేజ్ రూపంలో అక్కడ లో రెసిస్టెంట్, అంటే ఎక్కడైతే మనకు ఇలా బ్రేక్ అయిన దగ్గర టైం ఇంటర్వెల్ తీసుకున్న దగ్గర మనకు ఫ్రీక్వెన్సీ అనేది బ్రేక్ అవుతుంది కాబట్టి అక్కడ ఒక బ్లూ కలర్ ఇండికేషన్ చూపిస్తుంది. ఆ బ్లూ కలర్ ఇండికేషన్స్ ఏంటంటే అక్కడ రెసిస్టెన్స్ అనేది లో అయింది. ఎందుకు లో అయింది అనేది మనము మన జియాలజిస్ట్ అక్కడ ఉన్న కండిషన్స్ని చెక్ చేసుకొని ఇక్కడ వచ్చాలి అనేది చెక్ చేసుకోవచ్చు. భూమి లోపల మనం ఓన్లీ ఫ్రాక్చర్సే మాత్రం కనుక్కుంటాం తప్ప ఈ ఫ్రాక్చర్లో 2 ఇంచులు పోతున్నాయా, ఈ ఫ్రాక్చర్లో 3 ఇంచులు పోతున్నాయా, ఈ ఫ్రాక్చర్లో 4 ఇంచులు పోతున్నాయి అనేది ఏ మానవుడు మనిషి పుట్టిన ఏ మానవుడు చెప్పలేడండి. సిస్టమ్స్ డిజైన్స్ ఓన్లీ ఫర్ భూమి లోపల ఎంత డెప్త్లో ఫ్రాక్చర్స్ ఉన్నాయని కనుక్కోవడానికి మాత్రమే. ఇది రైతుకి ఎక్కడ పనికొస్తుందని మీరు ఒక డౌట్ అడగొచ్చు. అంటే ఇది ఎలా మీరు ఓన్లీ ఫ్రాక్చర్స్ అంటున్నారు, నీళ్లు కనుక్కోవట్లేదు కదా సార్, ఎలా రైతుకి దీనివల్ల ఏం మేలు అనేది ఒక క్వశ్చన్ మీరు రైజ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ అదే సార్. అయితే ఏంటంటే సార్, ఒక రైతు
ఒక దగ్గర బోర్ వేసిండు. బోర్ డ్రిల్ చేసినప్పుడు ఇందులో 2 ప్లస్ ఆర్ మైనస్. ఒక రైతుకి 80 ఫీట్ల నీళ్లు పడ్డాయి, 90 ఫీట్ల నీళ్లు పడ్డాయి, కానీ 600 ఫీట్లు వేసిండు. అంటే ఆ రైతుకు తెలియదు అక్కడ ఎంత వేసుకోవాలనేది. మాలాంటి వాళ్ళని కాంటాక్ట్ చేసుకొని సర్వే చేసుకోవడం వల్ల 60-90లో పడ్డప్పుడు మేము సర్వే చేసుకొని మా మిషన్ ప్రకారంగా 200కే 300కే 250 కాడనే ఆపేస్తాం. అంటే రైతుకి 300 ఎక్స్ట్రా ఫీట్ డ్రిల్ చేసిందంతా మేము మిలియొచ్చు కదండి. అవును. రెండోది, ఒక రైతు ఒక పొలంలో 300 ఫీట్లు డ్రిల్ చేశాడు, ఓకే, కానీ అక్కడ ఫ్రాక్చర్స్ 320 ఫీట్ల కానీ 330 ఫీట్ల కానీ ఉంటే ఆ రైతు ఇంకొక 30 ఫీట్లు వేసుకుంటే రైతుకు నీళ్ళు పడే ఛాయిస్ ఎక్కువ ఉంటుంది. కానీ రైతుకు తెలియదు అప్పటికే 300 కదా, ఎక్కువ ఖర్చు అయిపోయింటుంది కానీ రైతు ఆపేయడానికి మ్యాక్సిమం పాసిబిలిటీస్ ఉంటాయి. బట్ మాలాంటి వాళ్ళతో సర్వే చేయడం వల్ల డీపర్లో కూడా ఎక్కడెక్కడ ఫ్రాక్చర్స్ ఉన్నాయి అనేది ఎగ్జాక్ట్గా మేము లెన్స్ చెప్పేస్తాం. కాబట్టి రైతు ఆ డెప్త్ వరకు ట్రై చేసుకొని ఆపేయచ్చు అనమాట. సో రెండో బెనిఫిట్ ఇది. సో రైతు అందరికీ 6th సెన్స్ పనిచేసినట్టు రైతు కూడా 6th సెన్స్, ఇక్కడ వేస్తే నీళ్లు పడతాయనే ఆలోచన ఉంటుంది, కానీ ఎంత లోతు పోవాలనే ఆలోచన లేదు. సో లోతు అంటే డెప్త్లలో ఈ ఎక్విప్మెంట్స్ పర్ఫెక్ట్గా ఫార్మర్కి గైడ్ చేస్తుంది. ఇది రైతుకి చాలా బెనిఫిట్ అండి. ఓకే సార్, నెక్స్ట్ క్వశ్చన్, మీరు క్రాక్స్ అంటున్నారు, ఫ్రాక్చర్స్ అంటున్నారు. సో ఫ్రాక్చర్స్ మేబీ సో మెనీ టైప్స్ ఆఫ్ ఫ్రాక్చర్స్ కదా, ఎన్నో రకాల ఫ్రాక్చర్స్ ఉండొచ్చు. ప్రతి ఫ్రాక్చర్లో వాటర్ పడుతుందని గ్యారంటీ ఏమైనా ఉందా? రైట్, ఇది కూడా మంచి క్వశ్చన్ అండి. సో జియాలజిస్ట్ ఏం చేస్తారంటే ఈ ఏరియా కండిషన్స్ అంటే చుట్టుపక్కల వర్షపాతాలు కానీ, సక్సెస్ బోర్లు, ఫెయిల్యూర్ బోర్లు, చెరువులు ఉన్నాయా, కాలువలు ఉన్నాయా, ఈ స్ట్రీమ్ ఆర్డర్స్, ఇట్లా స్ట్రీమ్ ఆర్డర్స్, సెకండ్ ఆర్డర్, అట్లాంటి కొన్ని స్ట్రీమ్ ఆర్డర్స్, జియాలజికల్ ఫార్మేషన్స్. సో అక్కడ ఉన్నటువంటి కండిషన్స్ మొత్తం కూడా, రెయిన్ఫాల్, వాటన్నింటిని కూడా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. సో ఆ రకంగా మనకు అన్ని ఫ్రాక్చర్సెస్లలో వాటర్ వస్తాయని ఉండదు, ఏ ఫ్రాక్చర్లో వాటర్ రావని ఉండదు. సో అక్కడ ఛాన్సెస్, ఏరియా కండిషన్స్ బట్టి మనం ఫ్రాక్చర్స్ను ఐడెంటిఫై చేసి మనం ఫ్రాక్చర్స్ను చెప్పగలుగుతాం అన్నమాట. ఇక్కడ జియాలజిస్ట్ పాత్ర చాలా ఇంపార్టెంట్ సార్. ఇందులో అసలు ఏ గ్యాప్లలో నీళ్ళు వస్తాయా రానే అనడానికి జియాలజీ వాళ్ళు చదువుకున్న జియాలజిస్ట్ వాళ్ళు ఏ రాయి ఎలా ఉంటుంది, ఈ రాయిలు అసలు వస్తాయా రావా, ఈ రాయి గుణం ఏంటిది, ఇక ఎన్నో రాళ్ళు ఉంటాయి, గ్రానైట్ ఉంటుంది, డైకు, డోలరైట్, బెసాల్ట్స్, ఇట్లా ఎన్నో రాళ్ళు ఉంటాయి కదా సార్. ఆ రాళ్ళ గురించి, అండర్ సబ్ సర్ఫేస్లో ఉన్న ఫార్మేషన్స్, ఇవన్నింటిని గురించి జియాలజిస్ట్ అనే వ్యక్తి పర్ఫెక్ట్గా చెప్తారు. వై? బికాస్ వాళ్ళు చదువుకున్న చదువు కాబట్టి అది. సో ఒక జియాలజిస్ట్ మా టీంలో ఉంటాడు కాబట్టి మేము ఒక ఇంజనీర్గా ఒక జియాలజిస్ట్ తోడుగా మాకు ఇప్పటివరకు ఇన్ని సక్సెస్ దొరకడానికి కారణం కూడా కాంబినేషన్ ఆఫ్ ఎ టీమ్ అండి. ఓకే సార్, సో మీరు చెప్పే విధానాన్ని బట్టి ఫైనల్గా మీకు ఇంకొక క్వశ్చన్, మీ ద్వారానే జియోలాజికల్ సర్వే ఎందుకు చేయించాలో చెప్పగలరా? రైట్ సార్, ఇక్కడ వైశాలి డిటెక్టర్స్తో సర్వే చేయడానికి రీజన్స్ ఏంటంటే సార్, ఏ ఇన్స్ట్రుమెంట్ ఎలా పనిచేస్తుంది అనేది మాకు తెలుసు బేసికల్గా. ఎందుకంటే నేను ఒక తెలంగాణలో ఒక డిస్ట్రిబ్యూటర్ని, మిషన్స్ సేల్స్ దాంట్లో. సో మ్యానుఫ్యాక్చర్స్ బయటి దేశాలలో మ్యానుఫ్యాక్చర్ తయారు చేసినప్పుడు ఫస్ట్ మాతో కాంటాక్ట్ అవుతారు, మాకు ఆ ప్రిన్సిపల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మేము ఇది పనిచేస్తుందా లేదా అనేది మేము శాంపిల్ పీసెస్ తెచ్చుకొని మేము ఫీల్డ్లో టెస్ట్ చేస్తాం. నా టీంలో దాదాపు 6 నుంచి 8 మంది జియాలజిస్ట్ ఉన్నారు. దాంట్లో PhD చేసిన వాళ్ళు ఉన్నారు, PDF చేసిన వాళ్ళు ఉన్నారు, మంచి ఎక్స్పర్ట్స్ ఉన్నారు అనమాట. సో మేమందరం కూర్చొని మేము టెస్ట్ చేసిన తర్వాత ఈ ఎక్విప్మెంట్ బాగుంది, ఈ ఎక్విప్మెంట్ ఇక్కడ మన ఇండియాలో, మన తెలంగాణలో ఉన్న సబ్ సర్ఫేస్కి మ్యాచ్ అవుతుంది, ఈ ఎక్విప్మెంట్ మ్యాచ్ అవుతలేదు అని కాంబినేషన్ ఆఫ్ ఎ టీమ్ తోటి మేము టెస్ట్ చేసిన తర్వాతనే మేము వెళ్తాం. సో ఒక ప్రోడక్ట్ని మేము టెస్ట్ చేసే క్యాపబిలిటీ మా దగ్గర ఉన్నప్పుడు ఆ ప్రోడక్ట్ని ఫీల్డ్లో ఎలా యూస్ చేయాలనే క్యాపబిలిటీ కూడా మా దగ్గర ఉంటుంది. సో అందరికన్నా మా దాంట్లో ఉండడానికి రీజన్ ఏంటంటే వీఆర్ ఎక్స్పర్ట్స్, టీంలో ఎక్స్పర్ట్ జియాలజిస్ట్ ఉన్నారు, అండ్ ఒక డిజైనింగ్గా ఒక ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుందో ఇంటర్ప్రిటేషన్గా ఎలా చేయడానికి బోత్ కాంబినేషన్ ఆఫ్ ఎ టీమ్ తోటి మా సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో సార్ మీరు మమ్మల్ని అప్రోచ్ చేసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రశాంత్ గారు, మంచి వివరాలు అందించారు మా వ్యూవర్స్కి. థ్యాంక్ యూ వెరీ మచ్ కిరణ్ కుమార్ గారు. సార్ లాస్ట్ ఒక మాట సార్, రైతులందరికీ విజ్ఞప్తి ఏం చేస్తున్నానంటే దయచేసి ప్రాచీన పద్ధతితోటి కానీ ఇట్లా డబ్బులు వేస్ట్ చేసుకోకుండా సైంటిఫిక్ మెథడ్గా ఎవరైనా పర్లేదు, ఎవరిని అప్రోచ్ చేసుకున్నా పర్లేదు, మీరు సైంటిఫిక్ పద్ధతితోటి మీరు బోర్ పాయింట్ సర్వేలు చేసుకొని వృధా డబ్బులు వేస్ట్ చేయకుండా మీరు పెట్టిన డబ్బులకు మ్యాక్సిమం రిజల్ట్ వచ్చే ప్రయత్నం చేయాలంటే మీరు సైంటిఫిక్ పద్ధతిలో పోతేనే చాలా బెస్ట్ అండి. చదువుకున్న జియాలజిస్ట్లని వెతుకుని వాళ్ళతో సర్వే చేయించుకుంటే సక్సెస్ పర్సెంటేజ్ అనేది ఎక్కువగా ఉంటుందండి. సార్ అదే సార్, మిమ్మల్ని అడిగే క్వశ్చన్ అదే, మిమ్మల్ని అడిగే డౌట్ అదే. ఇంతకుముందు మేమంతా కొబ్బరికాయలతోని వేరే విధాలుగా ఈ సర్వేలు చేపించాము. ఈ మధ్య ఇప్పుడు ఈ డిజిటల్ టెక్నాలజీ అనేది వచ్చింది.
దాని గురించి మీకు ఈ వివరాలు అడగడం జరిగింది. దీని సక్సెస్ రేటు చాలా ఇంపార్టెంట్, అందుకే సక్సెస్ రేట్ గురించి మిమ్మల్ని క్వశ్చన్ చేయడం జరిగింది. సో ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మీరు దాదాపు ఒక 2.5 hours మనం సర్వే చేసినాం కదా సార్. సర్వే చేసినాక ఎక్కడెక్కడైతే పాయింట్స్ మార్కింగ్ చేసినాం కదా, ఈ పాయింట్స్లో ఎక్కడెక్కడ గ్యాప్లు వస్తాయని మాత్రమే చెప్పేవాళ్ళం మేము సార్. ఇంత వాటర్ వస్తుంది అనేది మేము చెప్పలేము. వెరీ క్లియర్ దట్ ఏ జియాలజిస్ట్ ఇక్కడ ఇంత అవుట్పుట్ వస్తుందని చెప్పి అక్కడ ఎవిడెన్స్ ప్రూవ్ చేయలేము. ఇక్కడ ఫ్రాక్చర్స్ వస్తాయని చెప్పి వాళ్ళ దగ్గర ఒక ఎవిడెన్స్ ఉంటుంది సార్. వాళ్ళ సిస్టమ్స్ వాడతారు, వాళ్ళ చదువు, వాళ్ళ అనుభవం, ఫ్రాక్చర్స్ వస్తాయని చెప్పి ఎవిడెన్స్ పెట్టగలుగుతారు. కానీ ఇక్కడ 2 ఇంచులని 3 ఇంచులు వస్తాయని చెప్పి ఎవరైనా అడిగారనుకో, ఎలా అని చెప్పి మేము ఒకవేళ సపోజ్ ఎవరైనా చదువుకున్న వ్యక్తి ఒక రైతుకి అయ్యా నీకు 2 ఇంచులు పడితే వేసుకున్నాడు అనుకో, ఆ రైతుగాన ఒక్కసారి నాకు 2 ఇంచులు ఎట్లా పడితే చూపెట్టండి, ఎవిడెన్స్ చూపెట్టండి అని మాట్లాడితే ఎవరు మాట్లాడలేరు. కాబట్టి ఎక్కడెక్కడ ఫ్రాక్చర్స్ వస్తున్నాయని మాత్రం దాన్ని డ్యామ్ షూర్గా ఎవిడెన్స్ సహా ప్రూవ్ చేయొచ్చు. కానీ ఎన్ని నీళ్ళు వస్తాయని చెప్పేది మనం ప్రూవ్ చేయలేము సార్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సార్. మా ఛానల్ వైపుకి వచ్చినందుకు వెరీ వెరీ థ్యాంక్స్ కిరణ్ కుమార్ గారు అండ్ ప్రశాంత్ కుమార్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నమస్కారం. జై ఇండియా, జై భారత్. సో చూసారు కదా ఫ్రెండ్స్, ప్రశాంత్ కుమార్ గారు చెప్పినట్టు ఈ ల్యాండ్లో సర్వే నిర్వహించిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ 3 inches బోర్ వాటర్ పడడం జరిగింది. సో వెరీ థ్యాంక్స్ టు ప్రశాంత్ కుమార్ గారు. సో ఈరోజుకి ఇంతే ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో మంచి ప్రాపర్టీతో మంచి విశ్లేషణతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నేను కృష్ణమాచారి, శ్రీటెక్ ప్రాపర్టీ కన్సల్టెంట్, సైనింగ్ ఆఫ్. అందరికీ నమస్కారం. జై హింద్.